ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 100 ఏళ్ల తర్వాత ప్రత్యేకమైన యోగాన్ని మిథున రాశి వారు పొందుకోబోతున్నారు. అన్నింటా విజయాలు వీరిని వరించబోతున్నాయి. అదృష్టం కూడా వెతుక్కుంటూ రాబోతుంది. అయితే ఎటువంటి అద్భుతమైన ఫలితాలు మిథున రాశి వారి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి? ప్రత్యేకమైన యోగంతో వీరి యొక్క జీవితంలో ఎటువంటి విజయాలు వీరిని వరిస్తాయి? ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, మీ ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512 కలిగి ఉంటారు. అలాగే ఈ యొక్క మిథున రాశి వారి యొక్క జీవితంలో బాల్యం నుండి కష్టాలు, ఎత్తుపల్లాలు అధికంగా ఉంటాయి. జీవితానుభవం ఉంటుంది. అనేక రంగాల గురించినటువంటి అవగాహన కూడా వీరికి చిన్నతనం నుండి అలవడుతుంది. ఇక ముఖ్యంగా అంశంలోకి వస్తే కనుక 100 ఏళ్ల తర్వాత ఒక ప్రత్యేకమైన యోగాన్ని వీరు పొందుకోబోతున్నారు. ఆ ప్రత్యేకమైన యోగంతో వీరి జీవితంలో చాలా విజయాలు సొంతం చేసుకుంటారు. ముఖ్యంగా విదేశాలకు వెళ్లాలి అనే వారి యొక్క కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు ఇప్పుడు మీరు చూస్తారు. ఇదివరకు మీ యొక్క విదేశీ ప్రయాణానికి ఆటంకంగా నిలిచిన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలంగా మారబోతున్నాయి. అద్భుతమైన విజయాలు సొంతం చేసుకుంటారు. అలాగే ఈ సమయంలో డబ్బు సమకూరుతుంది. అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఈ విధంగా విదేశాలకు వెళ్లాలి అనే కోరిక తీరుతుంది. అలాగే ఎవరైతే పోటీ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారో అతి త్వరలో వారు కూడా మంచి ఫలితాలైతే సాధించబోతున్నారు. అలాగే అకాడమిక్ పరీక్షలు రాస్తున్న వారు కానీ అటువంటి వారు కూడా విజయాలను పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క మిథున రాశి వారి యొక్క జీవితంలో ఆర్థికపరమైన అంశాల్లో కూడా అద్భుతాలు మీరు చూడబోతున్నారు. ఆదాయ మార్గాలు పెరగబోతున్నాయి. ఇదివరకు ఆదాయ మార్గాలు పెంచుకోవటం కోసం మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఫలితం మాత్రం దక్కలేదు. ఈ సమయంలో మీరు ఆదాయ మార్గాలు ఖచ్చితంగా పెంచుకోగలుగుతారు. మీ యొక్క జీవితానికి సంబంధించి అద్భుతమైన విజయాలు సొంతం చేసుకుంటారు. మీరు ఏ రంగంలో ఉన్నవారైనా సరే ఆ రంగంలో అద్భుతమైన విజయాలు మీకు దక్కుతాయి. అలాగే మిథున రాశి జాతకులు కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో అవకాశాల కోసం మీరు కనుక ఎదురు చూస్తున్నట్లయితే మీరు కన్న కలలు ఈ సమయంలో నిజం కాబోతున్నాయి. అలాగే ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశి జాతకులు, వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క వ్యాపార జీవితంలో అద్భుతమైన ఫలితాలు మీరు చూడబోతున్నారు. వ్యాపారంలో ఒక మైలురాయిని మీరు అధిగమించబోతున్నారు. వ్యాపారంలో మీరు ఇదివరకు ఎటువంటి లాభాలు లేక మానసికంగా కృంగిపోయారు. అయితే ఇప్పుడు మాత్రం లాభాలు పుంజుకుంటాయి. కుటుంబ సభ్యుల నుండి, సన్నిహితుల నుండి కూడా సంపూర్ణ మద్దతు అనేది లభిస్తుంది. అలాగే ఆర్థికంగా గణనీయమైన పురోగతిని కూడా మీరు సాధించగలుగుతారు. ఈ విధంగా ప్రత్యేకమైన యోగంతో మీ జీవితంలో ఇదివరకు ఏవైతే కోరికలు మీరు కలిగి ఉన్నారో ఆ కోరికలన్నీ కూడా ఇప్పుడు నెరవేరబోతున్నాయి. వంశపారంపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తులు దక్కుతాయి. అలాగే మీ యొక్క ప్రాపర్టీస్ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నట్లయితే కనుక మీకు కోర్టు కేసుల్లో అనుకూలమైన తీర్పు వెలువడుతుంది. ఈ విధంగా మిథున రాశి వారికి అన్నింటా విజయాలు వరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివాహం కాని వారికి అతి త్వరలో చక్కటి భాగస్వామితో వివాహం జరుగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకుంటారు. ఈ విధంగా అద్భుతమైన ఫలితాలను ఈ మిథున రాశి వ్యక్తులు అతి త్వరలో పొందుకోబోతున్నారు. దీనికి కారణం వారికి వచ్చేటటువంటి ప్రత్యేకమైన యోగం. ఈ యోగం 100 ఏళ్ల తర్వాత వీరికి వస్తుంది. అందుకే అన్ని అంశాల్లో కూడా శుభ ఫలితాలు పొందుకుంటారు. అయితే మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి శివారాధన చేయండి. అలాగే లక్ష్మీదేవిని ఆరాధించండి. గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. అలాగే మీ జీవితంలో మీరు ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.